ఇండియాను తొక్కేసి దారిలోకి తెచ్చుకోవాలని ట్రంప్ చూస్తూ ఉంటే మేక్ ఇన్ ఇండియా నినాదంతో భారత్ దూసుకుపోతోంది. మోదీ వర్కింగ్ స్టైల్పై డచ్ టెక్ దిగ్గజం ASML ప్రశంసల వర్షం కురిపిస్తే ఆవిష్కరణల రంగంలో ఇండియా ఓ గ్లోబల్ లీడర్ అంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. టారిఫ్లు ఆంక్షలతో భారత్ను దారిలోకి తెచ్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నం చేస్తుంటే మోదీ నాయకత్వంలో భారత్ తయారీ రంగంలో కొత్త అధ్యాయం లిఖిస్తోంది. మేక్ ఇన్ ఇండియా నినాదంతో సత్తా చాటుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాపార అనుకూల దృక్పథం, పెట్టుబడిదారుల పట్ల చూపిస్తున్న సానుకూల వైఖరి ప్రపంచంలోనే అగ్రగామి సెమీ కండక్టర్ సంస్థ ASML ను కూడా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ పనితీరుపై డచ్ సెమీ కండక్టర్ దిగ్గజం ASML ప్రశంసలు కురిపించింది. పెట్టుబడుల విషయంలో ప్రధాని మోదీ చాలా చొరవ తీసుకుంటారని, కంపెనీల అభిప్రాయాలకు ఎంతో విలువ ఇస్తారని ASML ఎగ్జిక్యూటివ్ ఫ్రాంక్ హేమ్స్కెర్క్ కొనియాడారు. ఇటీవల బ్రజిల్స్ లో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో మాట్లాడుతూ పెట్టుబడులు ఆకర్షించడంలో మోదీ శ్రద్ధ నిజంగా ప్రశంసనీయము అంటూ కొనియాడారు. మోదీ నేరుగా కంపెనీల అభిప్రాయాలను వింటారని, ఆచరణలో మార్పులు చేయడానికి ముందుంటారు అంటూ ప్రశంసలు కురిపించారు. బ్రెజిల్స్ వాణిజ్య సదస్సులో తమ కంపెనీ CEO క్రిస్టోఫో ఫౌకీతో ప్రధాని మోదీ దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారని ఫ్రాంక్ హేమ్స్కెర్క్ గుర్తు చేశారు. ఆ సమావేశంలో మోదీ కేవలం తాము చెప్పింది వినడమే కాకుండా తాము ఇంకా మెరుగ్గా ఏం చేయాలో సూటిగా చెప్పాలి అంటూ అడిగారని తెలిపారు. మోదీ నిక్కచ్చి వైఖరి తమను ఆకట్టుకుంటుంది అని ఆయన తెలియజేశారు. అంతేకాదు యూరప్ దేశాల నేతల పనితీరును ఫ్రాంక్ హేమ్స్కెర్క్ పరోక్షంగా విమర్శించారు. పెట్టుబడులు పెట్టే కంపెనీలతో నేరుగా కూర్చొని మాట్లాడడం ఎలాగో యూరప్ రాజకీయ నాయకులు ప్రధాని మోదీని చూసి నేర్చుకోవాలి అంటూ సూచించారు. అటు మైక్రోసాఫ్ట్తో సహా వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ సైతం భారత్పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆవిష్కరణల రంగంలో భారత్ ఒక ప్రపంచ స్థాయి నాయకుడిగా నిలుస్తోంది అని, అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శకంగా ఉంది అని కొనియాడారు. భారత పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మెరుగుపరిచే శక్తిని కలిగి ఉన్నాయి అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్తో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ ప్రశంసలు రావడం వెనుక కారణం భారత్ సెమీ కండక్టర్ రంగంలో చేస్తున్న విప్లవాత్మక మార్పులే అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఇస్రో రూపొందించిన విక్రమ్ చిప్ ను ప్రధాని మోదీకి అందించారు. 2025 నాటికి దేశీయంగా తయారైన చిప్లు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయని మోదీ ప్రకటించారు. 2021లో కేంద్ర ప్రభుత్వం 76,000 కోట్లతో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ను ప్రారంభించింది. ఈ మిషన్ ద్వారా భారత్ ప్రపంచ చిప్ తయారీ హబ్ గా మారాలి అన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్ లో తయారీ యూనిట్లు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కాగా ఇప్పుడు ASML వంటి టెక్ దిగ్గజం, బిల్ గేట్స్ లాంటి వ్యాపార దిగ్గజం ఇచ్చిన ప్రశంసలు భారత్ పెట్టుబడి వాతావరణానికి మరింత గ్లోబల్ గుర్తింపు తెచ్చిపెట్టాయి అంటున్నారు టెక్ నిపుణులు. ప్రధాని మోదీ పారదర్శక పాలన, నేరుగా పెట్టుబడిదారులతో సంభాషణ, దీర్ఘకాలిక దృష్టితో రూపొందించిన సెమీ కండక్టర్ మిషన్ ఇవన్నీ భారతదేశాన్ని చిప్ తయారీకి భవిష్యత్తు ప్రపంచ కేంద్రంగా రూపొందిస్తున్నాయి అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.